మొదటి వచనాన్ని చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కృపల దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గడిచిన కాలం అంతా నీ మహాకృపను కాల్చి భద్రపరిచి మరి సజీవులుగానైనా మరి ఆరాధనలో మేము పాల్గొనడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. పనులకు గవిడిగా పిలువపరిచి నీ మందిరాలను మీరు నిలబడిగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడాను. నా ప్రభావాన్ని సదనంలో కొట్టువైన ఉన్న చేతనైనా అయోగ్యుని అనుకుని అజ్ఞాన్ని యోగ్యత కలిగిన ఉన్న ప్రభావ కేవలం నీకు బోరుగా పాత్ర మాత్రం ఉండగా నీ చల్లని వల్ల స్వంత రాత్రి మాట్లాడి మీ నామని ఇంట్లో మేపరుచుకుని మా రక్షణ ప్రవేశించి స్వదీవులు చిన్న ప్రార్థన వచ్చినాం తండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి మాటలు చదువుకుందాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున. ఎంత గొప్ప సాక్షి సమూహము ఎలా ఉందట? మళ్ళీ మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నది. ఇంతకీ ఏంటంటే సాక్షి సమూహం? గడిచిన 4 రోజులుగా కనుక్కున్నాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు చదువుకున్నారు కదా. వీళ్ళందరూ ఏం పొందుకున్నారట? విశ్వాసం ద్వారా అందరూ ఏం పొందుకున్నారు? సాక్ష్యం పొందుకున్నారు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించింది. అంటే వారి జీవితాలు అనేవి మన చుట్టూ ఉన్నాయి. మనల్ని ఏం చేస్తుంటే మనల్ని ఆవరిస్తూ ఉన్నాయి. వారి అనుభవాలు, వారి విశ్వాస క్రియలు, వారు చేసిన పనులు, వారు నడిచిన మార్గాలు, వారి దేవుడి పట్ల చూపించిన విశ్వాస జీవితం అనేది మనందరికీ ఎలా ఉందంటే మేఘం వలె మనల్ని ఆవరించి ఉంది అంటున్నాడు భక్తుడు నశోమ. మనము కూడా ఇంతవరకు మనట మేఘం వలె మనల్ని ఆవరించిన భక్తుల గురించి నేర్చుకున్నాం, వారి అనుభవాల గురించి నేర్చుకుని ఇప్పుడు మనకు అంటున్నాడు ఆయన వారి గురించి మీరు గ్రహించారు, తెలుసుకున్నారు. ఎన్నో సత్యాలు మీ ముందు ఆ గ్రంథకర్త మీరు పెట్టారని అంటున్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఆయన అంటే మనము కూడా, అంటే ఎవరైతే సాక్షి సమూహంగా విశ్వాస వీరులుగా మనకి చెప్పబడ్డారో వారి జీవితాలు మనం చూసాం కదా. ఆ జీవితాలు చూసాం కాబట్టి వారి యొక్క బ్రతుకులు మనల్ని ఆవరించి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము కూడా ఏం చేయాలట? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఏం చేయాలట? ఓపికతో పరిగెడదాం. ఈ 12వ అధ్యాయంలో గ్రంథకర్త చెప్తున్న మాట ఏంటంటే మీరు ఎంతవరకు అనేక మంది భక్తులు వారి విశ్వాస జీవితాలు మీరు తెలుసుకున్నారు, గ్రహించారు. కానీ ఇప్పుడు ఆ పని వచ్చేదంటే మనము చేయాలి. వారిని చూసాము, వారి నుంచి నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే వారి వలె మనం కూడా మన ముందు ఉంచబడిన విశ్వాస జీవితం అనే పరుగు పందెంలో మనం ఏం చేయాలట? పరిగెట్టాలి. ఈ పరుగు పందెంలో మనందరం కూడా విశ్వాస జీవితం దేవుడు మనకి ఇచ్చిన ఈ నూతనమైన విశ్వాస జీవితంలో పరుగు పందెంలో పరిగెట్టేవారుగా మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే ముందుకే నడిపించుకోవాలి. ఎలా పరిగెట్టాలి, ఎలా నేను వెళ్ళాలి అంటే అంటున్నాడు. ఆల్రెడీ మీకు ఇదివరకే గొప్ప సాక్షి సమూహం అనేది మీ ముందు ఉంచబడ్డాలి. వారి జీవితాలు మనకి మార్గదర్శకంగా ఉన్నాయి. వారి జీవితాలు మనం ప్రభావితం చేస్తున్నాయి. వారి జీవితాలు మన బ్రతుకుల్ని ఆవరించి ఉన్నాయి. మన దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు భక్తుల కోసం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఎన్నోసార్లు భక్తుల జీవితాల గురించి అనేక మంది ద్వారా వింటూనే ఉన్నాం. అంటే వారి వాక్యము, వారి జీవితం మనం ఏం చేస్తుందంటే ఆవరిస్తూ ఉందని మన హృదయంలో, మన బ్రతుకుల్లో వారి యొక్క ఆ నడవడిక అనేది మనం ఏం చేస్తే ప్రతిబింబ పరుస్తూ ఉంది. ఇప్పుడు ఆయన అంటున్నారు గ్రంథకర్త, ఇప్పుడు మనము చేయాలి ఈ పని. వారి బట్టి నేర్చుకున్న దాన్ని బట్టి ఇప్పుడు మన విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలంటే ముందుకే పరిగెట్టాలి. ఎందుకంటే ఇది పరుగు పందెం. ఏంటంటే ఇది పరుగు పందెం. విశ్వాస జీవితం అనే పరుగు పందెంలో ప్రతి ఒక్కరు కూడా పరిగెట్టాలి. చదవమ్మా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఏం చేయాలట? దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడు. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఇప్పుడు ఆయన మనకు చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఆల్రెడీ తన పని ముగించుకొని వెళ్ళిపోయాడు. ఆయన మీద విశ్వాసం ఉంచిన భక్తులు కూడా ఆ పరుగు పందాన్ని ఏం చేశారు? వాళ్ళు పుట్టించారు, తొలముట్టించారు. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరిదంట? మనం పరిగెట్టాలి. విశ్వాస జీవితం అనేది ఏంటంటే చెప్పాలి. పరిగెట్టడమా, కూర్చోడమా? అమ్మా కీర్తన మొదటి కీర్తనలో 3 మాటలు ఉంటాయి. తీయద్దమ్మా, అది కూడా తెస్తే బాగుంది. దుష్టులు నడవక, పాపుల మార్గాన అపహాసులు కూర్చున్న చోట. ఇందులో ఎక్కడైనా పరిగెత్తిన పదం ఉందా? అంటే మిగిలిపోయింది ఏంటి? నువ్వు కూర్చోకు, నిలబడకు, నెమ్మదిగా నడవకు. ఏం చేయాలి? విశ్వాస జీవితంలో పరిగెత్తాలి. విశ్వాస జీవితంలో పరిగెత్తాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు ఈ పందాన్ని ముగిస్తాం మనకే తెలియదు. సమయం బహు కొద్దిగా ఉంది కాబట్టి మీ ముందు ఉంచబడిన పరుగు పందెంలో మీరు ఏం చేయాలి? పరిగెట్టాలి. ఎందుకంటే అలాగున అనేకులు ఏం చేశారంటే పరిగెట్టి తమ జీవితాల్ని ముగించుకున్నారు. కాబట్టి చూడండి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు విశ్వాస జీవితాన్ని గురించి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడే. ఏం చేయాలి? మనందరం కూడా పరిగెత్తాలట. పందెపు రంగమందు పరిగెత్తువాడు దేనికోసం పరిగెడతాడు? వాడు చెప్పాలి. దేనికోసం పరిగెడతాడు? ఒక పరుగు పందెం పెట్టారు అనుకోండి, అందులో గెలిచినోడు ఉట్టే పరిగెడతాడా? లేదే. ఆ పరుగు సంపూర్ణంగా ముగించుకుంటే వారికి ఏమొస్తుందట? బహుమానం వస్తుంది. ఆ బహుమానం కొరకు వారు పరిగెడుతున్నాడట. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి అన్నాడు, అయ్యా మీరందరూ మీ విశ్వాస జీవితంలో ముందుకు పరిగెట్టేవారుగా ఉన్నారు కాబట్టి మీరు పరిగెట్టండి. ఎందుకంటే ముందు ఏది ఆశపడుతుందట? బహుమానం అనేది సిద్ధపరిచింది. ఆ బహుమానం పొందుకోవడానికి మీరు ఎవరు కూడా నిలబడద్దు, కూర్చోకండి, పరిగెట్టండి. ఈ ఆత్మీయ విశ్వాస జీవితంలో ఏం చేయమన్నాడు ఆయన? పరిగెట్టండి అంటున్నాడు. ఎందుకు ఆయన మాట చెప్పగలుగుతున్నాడంటే ఆయన స్వానుభవం చెప్తున్నాడు. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 వచనం చదువుకుందాం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని. అబ్బా, ఇప్పుడు పరుగు కడముట్టిస్తే ఏం కాపాడుకున్నట్టు అమ్మా? అందుకే విశ్వాస జీవితం అనే పరుగు పందెం ఇది. ఈ పరుగు పందెం దేని కొరకంటే మన విశ్వాస జీవితాన్ని కాపాడడం కోసం ఏం చేయాలంటే మనం పరిగెట్టాలి. అలా పరిగెట్టి ఆ పరుగు పందాన్ని మనం ముగిస్తే, ఆ ముగించగలిగితే దేవుడు ఏమి చేయడం మన కోసం? బహుమానాన్ని ఇచ్చాడు. చూడమ్మా, చదవ వాక్యం ముందుకి. ఇక మీదట నా కొరకు ఏముందట? నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఎవరి దగ్గర ఉంది నీతి కిరీటం? చెప్పాలి. పరుగు పందెం పడితే ఏం చేస్తారంటే పెద్ద స్టేజ్ చేసి పెద్ద గిఫ్ట్లు ఆడతారు. ఆడ ఆశ అంతదే, గెలవాలి, దాన్ని నేను పట్టుకోవాలి. వాడి గురి లక్ష్యం ఎందుకంటే సరదాగా పరిగెట్టేవాడు. వాడి లక్ష్యం దేని మీద ఉంటుంది? ఆ బహుమానాన్ని నేను పొందుకోవాలి. పౌలు అంటున్నాడు, అయ్యా నా విశ్వాస పరుగు పందెంలో నేను పరిగెట్టాను, నా పరుగుని కడముట్టించేశాను, ఇంకా మిగిలింది ఏంటంటే నా బహుమానాన్ని నేను తీసుకోవాల్సిందే. నీతి కిరీటం అనే బహుమానాన్ని నాకు ఇవ్వబోతున్నాడు. ఎవరా వచ్చే గెస్ట్? ఎవరు బహుమానం ఇచ్చే గెస్ట్? ఎవరు? చీఫ్ గెస్ట్ ఇస్తారు కదా. గెస్ట్ ఎవరున్నారు? ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన మా బహుమానాన్ని పట్టుకొని నిలబడ్డాడు. ఆయన పరుగు పందెం కడలో. రండి, ఎవరైతే వస్తున్నారో వారికి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఈ బహుమానాన్ని పట్టుకొని నిలబడ్డారు, రండి పరిగెట్టండి అన్నాడు ఆయన. ఎవరైతే ఆ విశ్వాస జీవితం అనే పరుగు పందెంలో కడ వరకు పరిగెట్టి నిలబడతారో విజేతలుగా, వారు ఏం పొందుకుంటున్నారంటే ఆయన చేతిలో ఉన్న బహుమానాన్ని పొందుకుంటున్నారు. కాబట్టి మీరు నిలబడొద్దు, కూర్చోకండి, నిర్లక్ష్యం చేసుకోండి. ఈ ఆత్మీయ విశ్వాస జీవితం ఎలా చేయాలట? పరిగెట్టండి. పౌలు పరిగెట్టాడు, విజయాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు కొరింథీ సంఘానికి ఏమన్నాడంటే మీరు కూడా పరిగెత్తడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకోసం దేవుడు ఏమిచ్చాడంటే బహుమానాన్ని ఇచ్చాడు అన్నాడు.
ఈరోజు అదే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మనకు చెప్తున్న మాట ఏంటంటే మనము కూడా ఇన్ని సాక్ష్యాలు విన్నాం, ఇన్ని ఇష్టలుగా విశ్వాసం ద్వారా దేవుడికి ఇష్టలై ఉన్న అనేక మంది భక్తుల యొక్క జీవితాలను చూసాం. ఇప్పుడు మనము కూడా ఏం చేయాలంటే పరుగు పందెంలోనికి బయలుదేరాలి. ఆ పరుగు పందెంలో మనం కూడా వెళ్ళాలట. ఎలా పరిగెట్టాలంటే ఆయన కొన్ని కండిషన్ చెప్తున్నాడు. చూడండి, చదవమ్మా, మొదటి వచ్చిన 2వ వచనం చదవమ్మా. మొదటి వచ్చినండి, మీరు అలసట పడకయు కాదు, మొదటి వచ్చిన చదవ. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి జాగ్రత్తగా ఎలా పరిగెట్టాలి చెప్తాడు ఆయన. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా. యేసు వైపు ఎవరైపు చూడాలట? యేసు వైపు చూస్తూ మన పరుగు పందాన్ని మొదలు పెట్టాలి. చూడండి, ఇక్కడ మొదటి మాట, విశ్వాసం అనే పరుగు పందెంలో మనం ముందుకు వెళ్ళాలి. పరిగెట్టాలంటే మనం ఎవరైపు చూసి పరిగెట్టాలి? ఎందుకు యేసు వైపు చూడాలి చెప్పండి అమ్మా. ఇలా గీతలు గీస్తారు పరుగు పందెం, గుర్తుంటారు, గీతలు గీసి ట్రాక్లో పరిగెడుతుంటారు పక్కన పడిపోకుండా. అచ్చివా లేదు ఫినిషింగ్ అని పడతారు. ఇప్పుడు ఆ ఫినిషింగ్ అనేది ఎవరున్నారు? ఏం పట్టుకున్నాడు ఆయన? ఇప్పుడు నీ బహుమానం అక్కడ ఉంది, బహుమానం ఇవ్వడానికి ఏసే సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు దేనికోసం పరిగెట్టాలి? బహుమానం పరిగెట్టాలంటే ఇప్పుడు ఎవరు చూస్తూ పరిగెట్టాలి? ఆయన చూసే పరిగెట్టాలి. మన గమ్యము, మన మార్గం ఎలా ఉంటే, నేను కుడివైపుకో ఎడంవైపుకో వెనక్కో చూస్తే నేను నా పరుగు పందాన్ని గెలవగలుగుతానా? చెప్పాలి, గెలవగలుగుతానా? గెలవలేను. అందుకే పరుగు పందెం చేసేవారు ఎప్పుడు వారి దృష్టి ఎలా ఉంటుందో స్ట్రైట్గా ఉంటారు, అంతే దూసుకుపోతూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది, ఈ విశ్వాసపు జీవితంలో, ఈ పరుగు పందెంలో మనం గెలవాలంటే మన కన్ను దృష్టి దేని మీద ఉండాలి? మన చూపు దేని మీద ఉండాలి? మన గురి దేని మీద ఉండాలి? మన లక్ష్యం దేని మీద ఉండాలంటే ఆ విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు మాత్రమే చూడాలి. చాలా స్పీడ్గా పరిగెడుతున్నాం గమ్యం వైపు చూస్తూ. పక్కన ఏదో అలజడి అయిందని ఇలా పక్క తిరిగా అనుకోండి, వెనక్కున్నాడు ఏమవుతాడు? చెప్పాలి, ముందుకు వెళ్ళిపోతాడు. అంటే ఒక్కసారి మన దృష్టి ఆయన నుంచి పక్కకు మళ్ళింది అంటే అర్థం తెలుసా? మన పరుగు పందెంలో మనము వెనక్కి పడిపోయినట్టే, మన పరుగు పందెంలో మనం వెనక్కి జారిపోతున్నట్టే. అందుకే ఈ పరుగు పందెంలో ముందుకు వెళ్ళాలి, ఆత్మీస్తులను గెలవాలి, నా విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే అని అంటున్నాడు, నీ విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు మాత్రమే చూడాలి. పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు, పరిస్థితులు ఏ విధంగా మారచ్చు, కానీ గురి లక్ష్యం మాత్రం ఎవరి మీద ఉండాలట? యేసు ప్రభు మీద ఉండాలి. చాలాసార్లు ఆయన పెట్టవలసిన గురి అలా అటుపక్క ఇటుపక్క మార్చినప్పుడు ఏమవుతుందంటే ఆ విశ్వాస జీవితం పరుగు పొంది కాస్త ఏమవుతుందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ మనం కూర్చుండిపోతుంటాం. కొన్ని అనుభవాలు మన ఆత్మీయ జీవితంలో ఏం చేస్తుంటే పరిగెట్టవలసిన మన విశ్వాస జీవితం ఏదో ఓ చోట ఏమైపోతుందంటే నిలబడిపోతూ ఉంటుంది, లేదా కూర్చుండిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే గురి చూడవలసిన ప్రభు వైపు మానేసి మన దృష్టి వేరే వైపు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ లక్ష్యాన్ని మనం కోల్పోతున్నాం. చూడండి, కీర్తన రాసిన గ్రంథము 118వ సంకీర్తన 8వ వచనం. 118వ కీర్తన 8వ వచనం. అమ్మ, ఈ కీర్తన ఈ వచనానికి ఏమైనా స్పెషాలిటీ ఉందా అమ్మా? ఒకసారి ఆగమ్మా. 118 కీర్తనకి ఏమైనా స్పెషల్ ఉందా? ఏంటమ్మా? బైబిల్ అంతట్లో మధ్య వచనం అదేనండి. ద సెంట్రల్ వర్డ్ ఆఫ్ ఎంటైర్ బైబిల్ అంతటికి మధ్య వచనం తెలుసా? బైబిల్ యొక్క సారాంశాన్ని పెట్టింది దేవుడు. అక్కడ ఏమన్నా చదువుతల్లి, మనుష్యులను నమ్ముకనుకుంటే అంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకను కంటే యెహోవాని ఆశ్రయించుట. అంటే కొన్నిసార్లు మనం దేవుని స్థానంలో ఎవరిని ఆశ్రయిస్తున్నామని అర్థం కదా. మనుషులను, రాజులను, అధికారులను ఏం చేస్తున్నామంటే ఆశ్రయిస్తున్నామంటే మన చూపు ఎవరి మీద వెళ్తుంది? మనుషుల మీదకి వెళ్తుంది. మన చూపు ఎవరి మీద వెళ్తుంది? అధికారుల వైపు వెళ్తుంది. మన చూపు దేని వైపు వెళ్తుందంటే చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను రాసిన
ఎవరైనా ఈ లోకమునైనను ఆ, లోకములో ఉన్న వాటినైనను మీరు లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఆ, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో తండ్రి ఉండదు. ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. జీవపు డంబము అంటే మన విశ్వాస జీవితంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు, మనం పరిగెడుతున్నప్పుడు, యేసు వైపు చూస్తూ మనం యొక్క ఉనికిని చాటుకుంటూ మనం ముందుకు సాగుతున్నప్పుడు మనకి ఆటంకపరిచేవి, మన కనుదృష్టిని మార్చేవి అవి ఏవై ఉన్నాయంటే, మొదటిగా లోకం ఉంది. ఏముందంటే లోకం ఉంది. లోకం అనేక సార్లు మనం పిలుస్తూ ఉంటుంది, రా 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 అంటది. కొన్నిసార్లు మన పరిస్థితులు, మనం ఎదుర్కొన్న స్థితిగతులు మనం ఏం చేస్తాయంటే, దేవుడి వైపు వెళ్ళాల్సిన విశ్వాసాన్ని ఎటువైపు మారుస్తామంటే మనుషుల వైపు మారుస్తూ ఉంటాం, అధికారుల వైపు మారుస్తూ ఉంటాం, ఈ లోక సంబంధమైన వారి వైపు మారుస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ క్షణం మనం ఏం చేస్తామంటే మన పరుగు పందాన్ని మనము ఏం చేస్తాం? నిలిపేసాం. అంటే ముందుకు వెళ్ళాల్సిన వాడు కాస్త అక్కడ నువ్వు నిలబడిపోయావు. మనం అక్కడ నిలబడిపోతున్నాం. అనేక దాడులు పోతున్నారు, మనం నిలబడిపోతున్నాం. ఒకవేళ ఆ క్షణమే ఆ పరుగు పందెం మనం ఆపేయబడితే మనం ఏమవుతాం? బహుమానం పొందుకుంటామా? చెప్పలే, పొందుకోలే. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, దేమా, చూడండి మాట అక్కడ ఉండదు. చూడండి, చాలాసార్లు ఈ గురించి చెప్పుకున్నాం మనం. దేమా, యెహోలోకమును ప్రేమించి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడట? చూడమ్మా, 2 తిమోతి రాసిన పత్రికలో రాస్తాడు, ఆయన చివరి మాటలు ఉంటుంది. యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి ఏమిటట అంటే, పౌలుతో కలిసి పరుగు పందెంలో ఉన్నవాడు, పౌలుతో కలిసి పరుగు పందెంలో ముందుకు సాగుతున్నవాడు. మరి పౌలు గారు ఏమయ్యారు? ఇందాక ఇప్పుడైనా ఏం చెప్పడైనా, నా పరుగు నేను కడముట్టించేసాను. మరి నీతో పాటు ప్రయాణం మొదలుపెట్టిన మరి దేమా ఏమయ్యాడంటే, ఆయన దృష్టి దేవుడి యొక్క చెట్టు వెళ్ళిందట, లోకం వైపు వెళ్ళింది. కాబట్టి మళ్ళా ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే తన పరుగు పందెం ఏం ఎప్పుడైనా చెప్పండి, సంపూర్ణ చేయడా? లేదు. ఆయనతో పాటు ఉన్న పౌలు చెప్తున్న మాట, నేను నా పరుగు పందెం ముగించాను, నా కోసం ఆల్రెడీ బహుమానం. అదే మాట ఇప్పుడు ఆయనతో పాటు ఎవరు చెప్పాలి? దేమా కూడా చెప్పాలి. కానీ చెప్పగలుగుతున్నాడా? చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ పరుగు పందెంలో తన దృష్టి ఏమైపోయిందంటే, దేవుడి మీద ఉన్న దృష్టి ఎక్కడికి వెళ్ళిపోయిందట? లోకం మీదకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆయన లోకంలోకి వెళ్ళిపోయాడు, ఆయన విడిచిపెట్టబడ్డాడు. కాబట్టి పౌలు అన్నాడు, నేను నా పందాన్ని ముందు వచ్చిన అన్నాడు. ఆ మాట చూసుకుంటూ కాబట్టి ఆ ముందు వచ్చిన అన్నాడు ఆయన, నేను నా పందాన్ని ముగించేసని చెప్పి కింద ఎవరు చెప్తానంటే, నాతో పాటు ఈ ప్రయాణంలో, పోరాటంలో, ఈ పరుగు పందెంలో నా తోటివాడు వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడయ్యా. ఈరోజు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, ఈ పరుగు పందెంలో ముందుకు సాగాలంటే మనం చూడాల్సింది ఎవరంటే దేవుని వైపే చూడాలి. దేవుని వాక్యం వైపే చూడాలి. దేవుని వాక్యం ఇస్తున్న దశ నిర్దేశంలోనే మనము నడవాలి. ఎందుకంటే మనకి మార్గాన్ని చూపించేది దేవుని యొక్క వాక్యమే ఉంది. నీ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నది. దేవా, నేను ఎలాగ నడుచుకోవాలో నీ ధర్మశాస్త్రం ద్వారా నన్ను బోధించండి నేను దావీదు భక్తుడు అన్నాడు ఆయన. ఈరోజు మన పరుగు పందెంలో ఆ మార్గాన్ని చక్కగా చూసుకుని వెళ్ళాలంటే వాక్యమై ఉన్న దేవుణ్ణి మనము చూడాలి. ఆయన చెప్పిన మాటలోనే మనం నడవాలి. చూడండి, లోతు కుటుంబము సొదొమ గొమొర్రాలు ఉన్నారు. ఎక్కడ రెండాలి? పాప అబ్రహాం గారు బతికారండి దేవుని. 100 మంది, 50 మంది, 30 మంది, 40 మంది, 10 మంది నీతి మంత్రులు ఉంటాయి. చూడు ఆకు దేవుడు ఏంటి సర్లేనా, నాకు అర్థమైంది బాధ అని చెప్పి లోతు భార్యని ఏం చేశాడైనా, ఆయన కుమార్తెల్నే తప్పించాడు. ఇదిగో ఈ దేశం మీదకి, పట్టణం మీదకి ఏం రాబోతుందంటే, అగ్ని గంధం కురబద్ద, మీరు మళ్ళా వెనక తట్టు చూడమన్నాడా? ఏం చెప్పడైనా, మీరు ముందుకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళబోతున్నారో ఆ ప్రాంతానికి మీరు వెళ్ళండి తప్ప వెనక తట్టు మీరు చూడొద్దన్నా. అందరూ బాగానే వెళ్ళారు. ఎంతమంది బయలుదేరి అక్కడి నుంచి చెప్పాలి? పరుగు పందెం ప్రారంభించి ఎంతమంది? లోతు భార్య, 2 కుమార్తెలు, 4 పరుగు పందెం ప్రారంభించారు. అందులో ఒక ఆవిడ ఏం చేసిందట? వెనక్కి తిరిగి చూసిందట. ముందుకు చూడాల్సిన దృష్టి వెళ్ళింది, వెనక్కి వెళ్ళింది. ఏమైపోయిందట? అక్కడే నిలబడిపోయింది. కానీ వీళ్ళు ముగ్గురు ఏమయ్యారు?
గమ్యానికి చేరుకోగలిగారు. ఏం చూస్తుందంటే మరలా పాత జీవితాన్ని చూస్తుంది, మళ్ళీ ఆ పాత లోకంలోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. వెళ్ళడానికి ప్రయత్నించింది, అట్లీస్ట్ ఒకసారి అలా తేలి చూస్తుంది అంతే. ఆయన చూడొద్దనగానే ఏం చేసింది, ఆయన మళ్ళీ వెళ్ళానికి తిరిగి చూస్తుందట. దేమాను ముందున్నాడంటే మళ్ళా వెనక్కి తిరిగి చూసాడు. ఈరోజు అనేక సార్లు అపవాది అయిన సాతాను గర్జించు సింహం ఏం చేస్తున్నట, ఎవరిని మృంగుదుమా, ఎవరిని మృంగుదుమా, ఎవరిని మృంగుదుమా. వాడు చేసే పని ఏంటంటే మన దృష్టిని ఎలా మార్చాలనుకుంటే దేవుడు వైపు ఉన్న మన దృష్టిని ఆయన నుంచి తప్పించడమే వాడి యొక్క పని. దేవుడి యొక్క దృష్టిని, దేవుడి మీద ఉన్న మన దృష్టిని, దేవుడి మీద ఉన్న మన విశ్వాసాన్ని, దేవుడి మీద ఉన్న మన నమ్మకాన్ని ఏం చేస్తుంటాడంటే వాడు అనేక సార్లు దాని నుంచి తప్పించడానికి వాడు ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో చాలామంది ఏమవుతుంటారంటే ఆ ప్రయత్నాల్లో పడిపోతూ ఉంటారండి. పడిపోయి ఏం చేస్తుంటారంటే వాళ్ళు లోకంలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నారు, లోకం వైపు చూస్తూ ఉన్నారు. వర్షాల జీవితం ఏం చేస్తుందంటే వారు పాడు చేసేసుకుంటున్నారు. ఈరోజు దేవుని వాక్యం అంటుంది, విశ్వాస జీవితం నీ పరుగు బంధంలో వెళ్ళాలంటే ఎవరైనా చూడాలంటే యేసు వైపు మాత్రమే మనము చూడాలి. ఆయన ద్వారానే మనకి బహుమానం ఉంది, ఆయనే మన గమ్యస్థానమై ఉన్నాడు. ఆయనే మన యొక్క పరుగు పందానికి ముగింపుగా ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించేవాడు ఆయనే. ఆ విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించేవాడు ఎవరట, ఆయనే. ప్రారంభించిన వాడు ఆయనే, దాన్ని ముగించేవాడు ఆయనే. ఆ పరుగు పందంలో మనకి తోడుండేవాడు కూడా ఆయనే. మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన వైపు మాత్రం చూస్తూ పరిగెత్తించాలట, గమ్యాన్ని మనము చేరుకోగలుగుతాం అంటున్నాడు ఆయన. చూడమా, రెండో మాటని జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచు. ఎవరిని చూడాలట, యేసు వైపు చూచుచూ పరుగు పందెంలో పరిగెట్టండి. ఎలా పరిగెట్టాలట, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. ఎలా పరిగెట్టాలంటమ్మా, ఓపిక కావాలట. ఏం కావాలి, ఓపిక కావాలి. ఓపికతో మనం ఏం చేయాలంటే పరుగు పందెంలో ముందుకే వెళ్ళాలి, ఓపిక ఉండాలి. ఎందుకంటే ఆ గమ్యస్థానము చేరే వరకు కూడా ఆ పరుగు పందెంలో మనం ఏమవ్వకూడదంటే అలయకూడదు, విసకకూడదు. ఏం చేయాలట, పరిగెడుతూనే ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాటలు ఆయన అంటున్నాడంటే ఈ విశ్వాస ప్రయాణంలో మనం పరిగెడుతున్నప్పుడట అనేక సార్లు మనకి ఏమొస్తాయంటే శ్రమలు అనేవి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం పరిగెడుతూ ఉన్నాం, మనల్ని ఆ ప్రాబ్లమ్స్ తప్పించడానికి మన విరోధి అయిన సాతాను ఏం చేస్తాడంటే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఆయన అడ్డంకులు పెడుతూనే ఉంటాడు. ఆయన ఎలాగైనా మనం తప్పించాలని చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ విశ్వాసమైన పరుగు పందెంలో మనం యేసు వైపు చూస్తూ ఉంటే ఈ పరుగు పందెంలో మనం ఓడిపోవడానికి లేదా మనం పడిపోవడానికి, మనం నిలిచిపోవడానికి అనేక విధాలుగా ఏం చేస్తుంటే మన శ్రమల గుండా ఆయన తీసుకెళ్తుంటాడు. అనేక రకాల శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ శ్రమలను మనం ఎదుర్కొని ఆ శ్రమల్లో కూడా ఎలా ఉండాలట, ఓపికతో ముందుకు నడవాలి. చూద్దాం, మా జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ వచనం. అమ్మా ఎందువల్ల శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమయందు ఏం కావాలట, అయితే ఇప్పుడు ఓర్పు అనేది ఎప్పుడు వస్తుందంటే మనకి శ్రమలు వచ్చినప్పుడే ఏమొస్తాయి, మనకి కావాల్సిన అవసరం ఉంటుంది, ఓర్పు వస్తుంది. అంటే మనం పరిగెడుతున్న ఆ పందెం అనేది చక్కగా ఉందనుకోండి, ట్రాక్ బాగా ఉందనుకోండి, ఏ గొడవ లేదు. ఆ ట్రాక్ పరిగెడుతున్న ఆ మార్గం అనేది సరిగ్గా లేదనుకోండి, ఏం చేయాలి, దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి తప్ప అబ్బాయి నేను ఇంక పరిగెట్టలేను రా ఇలా ఉంటే అని వదిలేస్తే ఏం కోల్పోతాం, బహుమానాన్ని కోల్పోతూ ఉంటాం. ఆయన అంటున్నాడు శ్రమల యందు మీరు ఏం కలిగి ఉండాలంటే ఓర్పును కలిగి ఉండాలి. వస్తాయి శ్రమలు. ఆయన అన్నాడు ఇగో 2 మార్గాలు మీ ముందు పెట్టాను అన్నాడు. ఒక మార్గం ఎలా ఉందట చెప్పాలి, విశాలం ఉందండి. ఇంకో మార్గం ఏంటా, మరి ఇరుకు మార్గంలో పరిగెట్టాలంటే అటు ఇటు ఇబ్బంది ఉంటుందా లేదు చెప్పండి, ఉంటుందా లేదా? అయినా సరే ఏం చేయాలి, పరిగెట్టాలి, ఓర్పుతో పరిగెట్టాలి. శ్రమ వస్తుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంటే శ్రమలకు మనము సహించుకోవాలి వారు ఉండాలట. ఓర్పుతో ఆ శ్రమను సహించుకోవాలి తప్ప పరుగు పందాన్ని మాత్రం ఆపడానికి వీలు లేదు. పరుగు పందాన్ని ఆపడానికి వీలు లేదు. ఆయన వైపే చూడాలి,
ఆ శ్రమల్లో కూడా ఆయన వైపే చూడాలి. శ్రమల్లో కూడా పరుగు పందాన్ని కంటిన్యూ చేయాలి తప్ప శ్రమ వచ్చింది కదా అని నిలబడిపోతే ఏమవుతుందంటే వెనక పడిపోతాం. చూడండి, పౌలు తిమోతితో అన్నాడు, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోజిట్ పౌలు తిమోతితో అన్నాడు, చూడండి మాట. మొదటి తిమోతి 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అమ్మా చదువుమా. నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుని ఏం చేయాలట? దేనికోసం ప్రయాసపడాలి మనం? ఓపికని పొందుకోవడానికి. అంటే ఆ ఓపిక కూడా ఎవరి ద్వారా పొందుకోవాలి మనం? చెప్పండి, దేవుని ద్వారా పొందుకోవాలి. అంటే మనం ఏం ప్రార్థన చేయాలంటే, దేవుని దేవా, ఒకవేళ నేను శ్రమల గుండా వెళ్తే ఆ శ్రమల్ని భరించే ఓపిక నాకు దయచేయాలి. శ్రమల గుండా వెళ్తుంటాయా, ఈ శ్రమలు దాటి వెళ్ళడానికి కావాల్సిన ఓపిక నాకు దయచేయి. ఈ శ్రమలు చూసి నేను నిలబడిపోకూడదయ్యా, ఈ శ్రమలు చూసి నేను కృంగిపోకూడదయ్యా, ఈ శ్రమలు చూసి నేను ఆశలు చెందకూడదయ్యా, ఈ శ్రమలు చూసి నేను వెనుకడి వేయకూడదయ్యా. ఈ శ్రమల్లోనే నేను నిలబడే ఓపిక నాకు దయచేయి. తిమోతి, నువ్వు దానికోసం ఏం చేయాలట? ప్రయాసపడు. ఒక సేవకుడైన తిమోతికి చెప్తాడయ్యా, నువ్వు సేవకుడిగా పరిచయం చేస్తున్నావు, నీకు ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నిటినో ఎదుర్కోవాలి. కాబట్టి నువ్వు ఏం సాధన చేయాలంటే ఓపికతో ఉండడానికి నువ్వు ప్రయాసపడి దాని సాధనము చేయి అంటున్నాడు ఆయన. ఈరోజు ఈ పరుగు పందెంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. శ్రమలు రాకపోతే అది క్రైస్తవుడే కాదు. క్రైస్తవుడు అంటే మనం అనుకునే క్రైస్తవుడు కాదండి. సాతానికి ఇబ్బంది కలిగించే క్రైస్తవుడు కాదు. సాతాను ఎప్పుడైతే మనం చూసాక ఈడే పరలోకానికి వెళ్ళి ఉంటేనే, ఈడు ఇన్ని సంవత్సరాలు భర్తీ చేసి టికెట్ కన్ఫర్మ్ కాదు అన్నప్పుడు ఆడి జోలికైనా వెళ్ళడు. పని వేస్టా చెప్పండి? వెళ్ళడు. ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఎవరైతే దేవుని యొక్క విశ్వాసంలో ఇష్టలే సాక్ష్యం పొందుతున్నారో వారి దగ్గరికే వెళ్తాడు. అందుకే యోబు దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుడు, నా చూసావా అందరిలో నీతిమంతుడు నా యోబు అన్నాడు. అయితే ఒకసారి నాకు అప్పచెప్పన్నాడు. అయితే యోబు శ్రమలు గుండా వెళ్ళాడు, కానీ విశ్వాసాన్ని కోల్పోయాడా? కోల్పోలే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. అంతే. అంటే ఎవరి దగ్గరికి వస్తారు ఈ శ్రమలు? ఎవరు శ్రమలు గుండా వెళ్తే, ఎవరైతే ఇరుకు మార్గం గుండా వెళ్ళాలని నిజమైన పరుగు పందెంలో ఉంటారో ఖచ్చితంగా వారు ఏం పెట్టుకోవాలి? శ్రమల గుండా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలట? ఆయన వైపే చూస్తూ ఏం చేయాలి? ముందుకే పరిగెట్టాల్సిందే. అది ఎటువంటి శ్రమైనా కావచ్చు, అది ఆర్థిక సమస్య అవచ్చు, మా కుటుంబ సమస్య అవచ్చు, లేకపోతే ఇక మానసిక సమస్య అవచ్చు, ఆరోగ్య సమస్య అవచ్చు, లేకపోతే భక్తి విశ్వాస జీవితానికి సంబంధించి అది ఏదైనా కావచ్చు. ఏది వచ్చినా సరే మన ప్రయాణం మాత్రం ఆగడానికి వీలు లేదు. మనం అందులో ముందడుగు వేసుకుంటూ వెళ్తే దేవుని సహాయాన్ని వల్ల మనం పొందుకోవాలి. ఎక్కడ నిలబడిపోయామనుకోండి ఏం చేస్తాం తెలుసా? పొందుకోవాల్సిన సహాయాన్ని కూడా మనం ఏమవుతుంటే కోల్పోతాం. ఆయన అన్నాడు, విశ్వాసములు కర్త ఎవరు చెప్పనమ్మా? విశ్వాసానికి కర్త అమ్మ, దానిని కొనసాగించువాడని అర్థం ఏంటి? అయిపోమనా మధ్యలో? అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ శ్రమల గుండా ఉన్నా, మనం ఆయన చూస్తూ కొనసాగుతున్నామంటే ఆ విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడు ఎవరితో ఉంటాడు? ఒకవేళ ఆ శ్రమలు చూసి ఏం పరిగెడతాంలే, ఏం చేస్తాంలే, ఈ భక్తి చాలులే నిలబడిపోతే నువ్వు కొనసాగలేనప్పుడు ఆయన యొక్క సహాయాన్ని మనము పొందుకోలేము. ఆ సమయంలో మనం ఏం చేస్తాం తెలుసా? లోకం వైపు, మనుష్యుల వైపు, అధికారుల వైపు ఏం చేస్తున్నాం? తల తిప్పేస్తున్నారు. ఈరోజు చాలా మంది తిప్పేస్తుంటారు. ఈ మధ్యలో సహోదరి సాక్షి చెప్తూ వింటే వాళ్ళు చెప్తున్నారు, దేవుని నమ్ముకున్నారు, బాధ్యత తీసుకున్నారు, బాగా తీసుకుంటున్నారు, అంత బాగానే ఉంది. ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళలేదు, తగ్గలేదట. ఈ లోపల ఎవడో చెప్పాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే, వీళ్ళకి ఎవరో ఏం చేశారంటే ఏమంటారు అట్లే చేత పనులు ఏమో చేసేసారు, అందుకే అలాగ అయిపోతుందంటే అది ఒక పంతులో పంతులు గారు కాదు, ఆయన మాంత్రిక సంథింగ్ ఎవరంటారు కదా, ఆయన ఉన్నాడు, ఆయన ఏదో దృష్టిలో చూసి చెప్పాడంటే అందరూ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. వెళ్ళి
అందరూ ఇలా కూర్చున్నారు. వాడు ఏదో చేసేటవన్నీ చేయించుకుని వచ్చేసారట. వచ్చి మళ్ళా తర్వాత సాక్ష్యం చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం బాగుందండి. ఏం బాగుందట? ఆరోగ్యం బాగుందట. బాగుంటుంది. అదే వ్యక్తులు మళ్ళా నాకు ఫోన్ చేసి చెప్పారు, మళ్ళా ఆరోగ్యం బాగలేదండి, మళ్ళా మళ్ళా ఇలా అక్కడ కూర్చోండి. మళ్ళీ ఏం చేయాలి? అక్కడే పని కూర్చోండి. ఎందుకంటే నా ప్రభు స్వస్థ పరిస్థితి ఎలా పరుస్తుంది తెలుసా? మరలా నీ జీవితం రెండోసారి అయినా రానివుడైనా ఆయన ఇచ్చే విడుదల శాశ్వతమైనది. ఆయన ఇచ్చే ఆశీర్వాదం శాశ్వతమైనది. ఆయన చేసే మేలు శాశ్వతమైన మేలు చేస్తాడు. ఆయన కంటి తుడుపు పనులు చేసేవాడు కాదు మన ప్రభు. ఈరోజు చాలా మంది అలాగే చేస్తున్నారండి. జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తున్నారు, మాంత్రుల దగ్గరికి వెళ్తున్నారు, ఇంకా రాళ్ళు గీళ్ళు రప్పలు, అబ్బే క్యూ. మరి ఎక్కడికి వస్తున్నారు? వెళ్తారు పరిబంధంలో అవి చూసి పరిగెడుతున్నారు, మధ్యలో ఎలా తిరుగుతున్నారు అన్నమాట. ఇంకా అక్కడే ఉంటారు కథలు. అనుకుంటున్నాం ముందుకు వెళ్తున్నామేమో అని. ఇరుకో గోడలు పగలగొట్టిన దేవుడు, ఎర్ర సముద్రం పాయలుగా చీల్చిన దేవుడు, చనిపోయిన ఆ విధవరాలి కుమార్తెను లేపిన దేవుడు. నీ కష్టం నా కష్టం అంటే పెద్ద ఎక్కువ కాదు. ఒకవేళ పరీక్షించడానికి పెట్టాడు, పరిశోధించడానికి పెట్టాడు, ఎందుకు పెట్టాడో తెలియదు, కానీ పెట్టిన వాడు తీయగలడు. ఎవరు పెట్టినా కూడా ఆయన దాన్ని లేకుండా చేయగల సమర్థుడు ఆయన. మరి ఎవరైనా చూడాలి? ఆయన వైపే చూడాలి. కానీ ఓపిక ఉండదు. విశ్వాసంలో ఓపికతో ముందుకు పరిగెట్టలేదు చాలాసార్లు. మన జీవితంలో మనం కోరుకున్న జరగనప్పుడు ఏమైపోతుందంటే విశ్వాసం సడలిపోతుంటుంది, ఓపిక పోతుంటుంది. ఏంట ఇది జరగదేమోలే, ఇంతనేమోలే. అందుకని అక్కడ ఓపికతో మీరు ఏం చేయాలంటే ముందుకే పరిగెట్టండి. ఆ శ్రమలను ఎదుర్కొన్నప్పుడు, ఆ అడ్డంకులు ఎదుర్కొంటున్నప్పుడు, ఆ ఇబ్బందికరమైన స్థితిని ఎదుర్కొన్నప్పుడు ఏం చేయాలట? ఓపికతో పరిగెట్టండి. చూడండి అంటూ మాట అని అంటాడు. చూడండి చక్కని మాట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు. చూడండి, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికలకు మాదిరిగా ఎవరు పెట్టుకోవాలట? చెప్పడమ్మా. మీ ముందు ఉన్న గొప్ప సాక్షి సమూహం ఉందే, అందులో ఎవరున్నారు? ప్రవక్తలు ఉన్నారు, భక్తులు ఉన్నారు, రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. వీరందరూ ఏం చేయాలంట? వారి శ్రమానుభవంలో మీరు ఏం చేయాలంటే వారిని మీరు మాదిరిగా పెట్టుకోండి. ఇర్మియా గారిని తీసుకెళ్ళి ఏం చేశారండి అమ్మా? ఏం చేయాలి? ఇర్మియా గారిని తీసుకెళ్ళి గొయ్యి తీసి దాంట్లో పడేశారు, గోతులో పడేశారు. ఆయన రాళ్ళతో కొట్టారు, బంధించారు, ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టారు. దానియేలు గారిని తీసుకెళ్ళి ఏం చేశారట? సింహపోలో పడేశారు. దానియేలుకి ఇచ్చిన ఆజ్ఞ తెలుసా? ఏం చేయమన్నాడు? దానికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఎందుకు దానియేలు చేశారు సింహపోలో? దానియేలు కోసం ఆజ్ఞ ఇచ్చారు. ఎందుకు తెలుసా? దానియేలు అంటే అలవాటు. రోజు ఏంటంటే ఆ ఇంటి కిటికీ తలుపులు చేసి యెరూషలేము వైపు చూస్తూ, ఎవరైపు చూస్తూ? యెరూషలేము అంటే ఏంటి? దేవుని యొక్క, అంటే ఎవరు చూస్తున్నాడు ఆయన? రోజు దేవుడు చేసి ముమ్మారు ప్రార్థించిన ఎవరికి అలవాటట? ఈ పట్టుకోవాలి ఎలాగని చెప్పి ఆయన వైపు చూడకుండా చేయాలని చెప్పి ఏం చేశాడు? ఒక రాజాజ్ఞనే ఇచ్చారు. మరి ఏం చేశాడు దానియేలు? ఫోన్లే కొన్నాలే కదా, చూడకపోతే ఏమవుతుంది అనుకున్నాడా? లేదట. అక్కడ ఒక మాట ఉంటుంది, రాజు ఆజ్ఞ వచ్చినది ఎరిగి కూడా ఎప్పటిలాగా ఏం చేశాడంటే మళ్ళా ఆ యెరూషలేము వైపు చూసి ప్రార్థన చేయడము ప్రారంభించాడట. తీసుకెళ్ళకపోయి ఆయన్ని చెప్పండి. శ్రమ వచ్చిందని చెప్పి దేవుడు చూడడం మానేశాడా? శ్రమలో కూడా దేవుడినే చూశాడు. కాబట్టి ఆ శ్రమ నుంచి దేవుడు ఏం చేయడు? ఆయన్ని తప్పించాడు. చిన్న లాజిక్ అంతే. మన శ్రమ రాగానే ఎవరిని చూస్తామంటే శ్రమను చూస్తాం. ఆ శ్రమ యొక్క ఇంటెన్సిటీ చూస్తాం, దాని యొక్క తీవ్రతను చూస్తాం. ఇది నన్ను ఏం చేస్తుందో, దీనివల్ల నా బ్రతికి ఏమైపోతుందో, నేనేమైపోతుందో ఆలోచనలో ఏం చేస్తామంటే ఆ చూడవలసిన దృష్టి కాస్త ఈ శ్రమే పడతాం అంతే. ఇది నుంచి ఎలా తప్పించుకోవాలని మన జ్ఞానంతో ఏం చేస్తాం? ఆలోచనలు, సొంత జ్ఞానంతో ప్రయత్నాలు మొదలెడుతుంటాం. అప్పటికే ఏమవుతుందంటే చాలా నష్టం అయిపోతుంది. ఏంటి?
దృష్టి ఏమైపోయింది? అటుండాల్సిన దృష్టి కాస్త ఈ సమస్య మీద వెళ్ళిపోయేసరికల్లా దేవుడితో ఉన్న దృష్టి కాస్త పక్కకే అప్పుడు ఎంటర్ అవుతాడు. అసలేనాడు ఎవరు? ఆడప్పుడు ఎంటర్ అవుతాడు. అప్పుడు ఎంటర్ అవుతాడు. నాలుగు చేసావు, నీకు ఇలా జరిగింది. నిన్న కాకముందు వచ్చారు చూడు, ఎలా తెలియగట్టారు. నిన్న కాకముందు వచ్చి ఇలా చూడు ఎలా ఉందో. ఆ పక్కింటే చూడు అన్ని చేస్తారు. దేవుడు అంటే నమ్మరు, వాళ్ళు ఎలాగ ఉన్నారు, నేనేంటి ఎలాగ ఉన్నాను. ఎన్నోసార్లు వేసుకుంటే ప్రశ్న మనం ఎన్నోసార్లు వేసుకుంటాం. ఎంత భక్తి చేస్తుంటే నేను ఎలా ఉన్నాను, దేవుడిని ఎరగని వాళ్ళకి అలాగైపోతున్నారు. ఇవన్నీ ఎవరు పెడతారంటే మన దృష్టి ఎప్పుడైతే సమస్య మీద వెళ్తుందో సంపూర్ణంగా దేవుడి నుంచి మనం తిప్పడానికి ఎవరు ప్రయత్నిస్తారంటే అపవాది ప్రయత్నిస్తాడట. అపవాది ప్రయత్నిస్తుంటాడు. ఎందుకంటాడు ఆ ప్రవక్తల యొక్క శ్రమానుభవాలు మీరు ఏం చేయాలండి? మాదిరిగా పెట్టుకోండి అయ్యా, మాదిరిగా పెట్టుకోండి. నువ్వు ముమ్మారడు తిరిగి ప్రార్థన చెయ్యొద్దు. చేస్తే తీసి బోన్లో పడేస్తావు, సింహం బోన్లో పడేస్తావు అంటే అమ్మో సింహం బోన్లో పడి చచ్చిపోతానేమో, పోలే 3 రోజులు చచ్చికెళ్ళిపోతే దేవుతులే, పోలే ఈ ఆదివారం చచ్చిపోయిన దేవుతులే, పోలే బైబిల్ పక్కన పడి దేవుతులే, మళ్ళీ తరచుగా చావచ్చులే. దేవుడు కరుణామయుడు కొట్టుకెళ్ళబోడు. ఆ గ్యాప్లోనే ఏమవుతుందంటే మన దృష్టి అటు నుంచి మారగానే మన దృష్టి మీద మన మీద ఇంకోటి దృష్టి వచ్చేస్తుంది. మన మీద ఇంకోటి దృష్టి పడుతుంది. ఆడేం చేస్తుంది? పరిపూర్ణంగా దేవుడి నుంచి మనల్ని దూరం తీసుకుపోతారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోకు ఇచ్చారు ఆజ్ఞ. ఏమి ఇచ్చారు ఆజ్ఞ? ఎవరిని పూజించాలి? విగ్రహం వైపే చూడాలి, దాన్నే పూజించాలి. పూజించారా? అందరూ చూస్తున్నారు. వాళ్ళు మాత్రం ఎవరిని చూస్తున్నారంటే దేవుణ్ణే చూస్తున్నారు. అయ్యా అగ్నిలో పడేస్తాం, పడితే పడేసుకో, అయ్యా పడితే పడేసుకో, నేను మాత్రం తిరిగి చూడనే చూడు. నా దృష్టి ఎప్పుడు ఎవరి మీద ఉంది? దేవుడి మీద. అంతకన్నా పెద్ద సమస్య, అంతకన్నా పెద్ద సమస్య మనకి. ఈరోజు బైబిల్ పట్టుకుని నేను చెప్పేస్తాను, అగ్నిగుణంలో పడేస్తాను, సింహంలో పడేస్తానంటే కొనేది పక్కదేంటి అర్థం ఉంది. చిన్న చిన్న సమస్యలు కూడా, చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఏం చేస్తున్నామంటే అవిశ్వాసంలో పడిపోయి దేవుడి మీద దృష్టిని లోకం మీద, మనుషుల మీద, అధికారుల మీద, లోక సంబంధమైన వాటి పెట్టి అపవాదికి మనం ఏం చేస్తామంటే అవకాశం ఇస్తున్నాం. ఎందుకు అంటాడైనా ఆ ప్రవక్త శ్రమానుభవాన్ని మాదిరిగా మీరు తీసుకోండి. ఆ అబ్రి 11 మనం చదువుకున్నాం. కొందరు ఖైదీలుగా ఉన్నారు, కొందరు కొట్టబడ్డారు, కొంతమంది రాళ్ళతో కూడా చెప్పారు, కొంతమంది ఏమయ్యారట రకంతో కోసారు. వీళ్ళందరూ ఎవరు? రోషంగా దేవుడి కోసం పనిచేసిన విశ్వాస వీరులు, ప్రవక్తలు. ఎందుకు వారిని సాక్ష్యంగా పెట్టాడంటే వారిని చూసి మనం నేర్చుకోవాలి. ఈ పరుగు పందుల్లో నీకు శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, కష్టం వస్తుంది. అది ఇరుకైన మార్గం. ఆటంకాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. చదువు బైబిల్ పత్రిక కొంచెం ముందుకెళ్తే ఇంకా అన్నాడు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి. ఏమి నిర్లక్ష్య పెట్టట? అవమానం నిర్లక్ష్య పెట్టి. ఎవరి గురించి మాట్లాడదు ఇక్కడ? యేసు ప్రభు గురించి మాట్లాడదాను చూడండి. సిలువను సహించి ఆయన ముందుంచబడిన ఆనందం కొరకై అవమానం ఏం చేయడటైనా నిర్లక్ష్యం పెట్టాడట. సిలువని సహించి. సిలువ ఏంటి? సిలువలో ఏముందంటే శ్రమలను సహించాడు ఆయన. ఆ శ్రమలు అనుభవిస్తున్నప్పుడట ఆయనకి అవమానాలు ఎదురయ్యాయి, నిందలు ఎదురయ్యాయి. కానీ వాటి ఏం చేశాడట ఆయన? ఏం చేయడు ఆయన? నిర్లక్ష్య పెట్టాడు. అంటే మనం అనేక సార్లు ఏం పొందుకోవచ్చు అంటే శ్రమలతో పాటు వచ్చేవి ఏంటంటే నిందలు, అవమానాలు ఆయనతో వచ్చాయి. యేసుక్రీస్తు వారు ఆ రోజు లక్షవారం రాత్రి పట్టబడినప్పటి నుంచి, ఆ లక్షవారం సాయంత్రం గెస్సిమనే తోటలో ఆయన పట్టుకున్నప్పటి నుంచి మరలా ఆయన శుక్రవారం ఉదయం 9 గంటల సిలువెక్కించే వరకు ఆయన తీర్పులు తీరుస్తూనే ఉన్నారండి. ప్రతి చోట ఆయన ఏం చేశారు తెలుసా? హేళన చేశారు, అవమానపరిచారు. ఆఖరిగా సిలువలో వేలాడుతుంటే ఆ దారిని పోయేవారు, యూదుల రాజు నువ్వే కదా, నిన్ను రక్షించుకుని నువ్వు కింద దిగు, నువ్వు దేవుడి కుమారుడిని నమ్ముతావులే, నువ్వు చెప్పేవా దేవుడు దిగు, ఏ పైన ఉన్నావు, నిన్ను రక్షించుకోలేవా అని హేళన చేస్తున్నారట. తీర్పులు తీరుస్తున్నప్పుడు ఆయన కొట్టి నిన్ను ఎవరు కొట్టాడని చెప్పి అపహాసం చేస్తున్నారట. మరి అవమానాలన్నీ ఉన్నా కూడా దేవుడు ఏం చేయడం వారిని ఏం చేయడట? నిర్లక్ష్యం పెట్టాడు. ఆయన గురి, ఆయన లక్ష్యం తెలుసా? నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి. ఆ పరుగు పందులు నేనేమవ్వాలి? ముందుకు అవ్వాలి. కొరడా దెబ్బలు తిన్నాడు, శిరస్సు మీద ముళ్ళకిరీటం పెట్టించుకున్నాడు, అవమానాలు, నిందలు, శ్రమలు అన్నీ భరించాడు. దేనికోసమట? ముందున్న సంతోషం కొరకు, ఆనందం కొరకు అవన్నీ కూడా సహించుకుంటే ఏం చేయడానికి ముందుకే
వెళ్ళాడు. ఈరోజు ఆయన విశ్వాసం ఉంచేవారు కూడా ఆయన వారికి మాదిరిగా మార్గాలు పెట్టాడు. ఆయన అదే అంటాడు, ఆయనే ఇంత చేశాడు, మిమ్మల్ని అంత చేయగలదే అంటున్నాడు ఆయన. చివరి వచ్చి ఉంటుంది, రక్తం కారునంతగా మీరు రక్తం కార్చలేదు. మళ్ళీ ఎవరైనా రక్తం కార్పించారా? ఏసేలాగా ఒంట్లో ఉన్న రక్తం అంతా ఊడిపోయినట్టుగా ఈ విశ్వాస జీవితంలో ఎప్పుడైనా ఎదుర్కొన్నామా? లేదండి. ఆయనైతే సమస్తాన్ని కోల్పోయినంతగా శ్రమలు పడ్డాడు, భయంకరమైన అవమానాలు పడ్డాడు, భయంకరమైన నిందలు పడ్డాడట. అయినప్పటికీ వాటన్నిటి ఏడైనా నిర్లక్ష్యం చేశాడట. ఓపికతో వాటిని సహించుకుంటూ ముందుకే సాగుతూ వెళ్ళాడట. ఆయన యందు విశ్వాసం ఇచ్చిన పౌలు అలాగే బ్రతికాడు. ఆయన విశ్వాసం ఉంచిన శిష్యులు అలాగే బ్రతికారు. ఆయన విశ్వాసం ఉంచిన అపోస్తలులు అందరూ కూడా ఎలా బ్రతికారంటే అలాగే బ్రతికారు. నీవెవరో నేను ఎరుగనన్న పేతురు ఆయన చంపాలని చూస్తున్నాడు. అయ్యా, నా ప్రభువులాగా నాకు సిలువ వేయద్దు, ఆయనలాగా వేయకండి, ఆయన సిలువ కొన్ని విలువన్న పాడు చేయండి, మీకు నచ్చని వేసుకోండి అంతే. అంతేగాని ఆయన తెలియదయ్యాను వదిలేండి అని అలా. ఒకసారి ఆ పరుగు పందును అడుగెట్టిన తర్వాత వారు తమ ప్రాణాన్ని సరిత ఇవ్వడానికి ఇష్టపడారు. ఎందుకంటే వాళ్ళు చూస్తుంది ఆ ముందున్న బహుమానాన్ని చూస్తున్నారు. వారు ఓపికతో నిలబడ్డారు కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. చాలాసార్లు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ మనము ఆయన వైపు చూస్తూ మన విశ్వాసాన్ని కానీ ముందుకు ప్రయత్నించు నడగలిగితే ఖచ్చితంగా ఏమవుతుంది సార్, దేవుడి సహాయం మనము పొందుకోగలుగుతాం. కానీ ఒకవేళ ఆ సమస్యల మీద, శోధనల మీద, ఇబ్బందుల మీద మన గురి మనం లక్ష్యం పెట్టామంటే మనకు సహాయం చేయడానికి ఎవరు వస్తారు చెప్పాలి? ఎవరు వస్తారు? దేవుడు రాడు, అపవాది వచ్చేస్తాడు. సహాయం చేయకపోతాడు వాడు, వెంటనే చెప్తాడు ఇక్కడ అవ్వదు, అక్కడికి వెళ్ళి అవుతుంది, ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళి అవుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి తాయితలు కడతారు, వీళ్ళు అక్కడికి వెళ్ళి అది కడతారు, అక్కడికి వెళ్ళు వాస్తు చూసి చెప్తారు, ఏ మూలం పెట్టారు. ఇంకోటి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టి నక్షత్రాలు గోత్రాలు పెట్టి చూసి చెప్తారు. వెళ్ళండి అనుకుంటాడు, వెళ్ళిపోతుంటాం, చాలా పరిగెడుతూ ఉంటాం. జాగ్రత్త. ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం కర్తవ్యం కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తే మన ప్రబంధాన్ని ఓపికతో చేయండి అక్కడ. చదువుతున్న వాక్యం ముందుకెళ్తాను. అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు విసుకపోవద్దు, అలసట పోవద్దు. ఈ పరుగు పందెంలో ఏమవుతుందంటే అలసట వస్తుంది. గమ్యం చేరే వరకు పరిగెడుతూనే ఉండాలి. అలసట పడే క్షణాలు ఉంటాయి, విసుగొచ్చే క్షణాలు ఉంటాయి, అవమానం పొందే క్షణాలు ఉంటాయి, నిందలు పొందే క్షణాలు ఉంటాయి, శ్రమ పడే క్షణాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అయినప్పటికీ ఏం చేయాలట? విశ్వాసంతో ముందుకే వెళ్ళాలి. అలా వెళ్ళగలిగినప్పుడే ఆ బహుమానాన్ని ఏం చేస్తామంటే మనము పొందుకోగలుగుతాం. ఒకవేళ ఎంత ప్రయాసపడి మనం ఈ ప్రయాణాన్ని ప్రారంభించి, ఈ పరుపదాన్ని ప్రారంభించి ఆ బహుమానాన్ని పొందుకోలేకపోతే మన విశ్వాసం అనేది అర్థం లేదుగా మారిపోతుంది. చూడండి, ప్రకటన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రకటన గ్రంథం 3:21 నేను జయించి నా తండ్రితో కూడా మా దేవుడు ఏం చేయాలంటే అవమానాలని, నిందల్ని, శ్రమల్ని అన్ని సహనంతో, ఓర్పుతో సహిస్తూ నిర్లక్ష్యంగానే ఆ నిందల్ని, అవమానం నిర్లక్ష్యం పెట్టి ముందుకు పరిగెట్టి ఆఖరికి విజయం పొంది ఏం పొందుకున్నాడ? నేను జయించి నా తండ్రితో కూడా ఏం చేస్తాడు? ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారట? నాతో కూడా. ఇప్పుడు ఆల్రెడీ యేసు ప్రభు గారు ఎక్కడున్నారంటే తండ్రి కుడి పార్శ్వమందు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడట. ఇప్పుడు పరుగు పందెంలో మనకున్న బహుమానం ఏంటి తెలుసా? మీరును జయించి రండి, ఎందుకంటే మీరు నా సింహాసనం మీరు కూడా మీరు కూర్చోవాలి. అంటే విశ్వాస జీవితంలో పరుగు పందెం ఎంతవరకు అంటే బాప్తిజం తీసుకున్న నెల రోజుల వరకు, 3 నెలల వరకు, సంవత్సరం వరకు, 15 సంవత్సరాల వరకు, 20 సంవత్సరాల వరకు కాదండి. ఎంతవరకు అట? యాకోబు రాసిన పత్రిక 5:7 యాకోబు రాసిన పత్రిక 5:7 సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఏం కలిగి ఉన్నారట? ఓపికతో మనం కలిగి ఉండాలి. అంతవరకు అంటే ఇది ప్రభు రాకడ వరకు. అంటే ఈ పరుగు పొందడానికి అర్థం ఎక్కడుందంటే, ఒకటి మనమేనా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, లేదంటే క్రీస్తు
రాకడలో వచ్చేయాలి. అంతవరకు ఆయన చేరుకునేంత వరకు కూడా మనం ఏం చేయాలి? పరుగు పందాన్ని ఓపికతో పరిగెట్టాలి. ఆ ఓపికతో మనం పరిగెట్టాలంటే ఆ ఎదురవుతున్న శ్రమానుభవాన్ని, ఎంత గొప్ప సాక్షి సమూహంలో విన్నాం కదా, వారి అనుభవాలతో మన జీవితాన్ని పోల్చుకుని ఏం చేయాలంటే ఆ శ్రమలలో ఓర్పు కలిగి మనము బ్రతకాలి. చూడండి, ఒకసారిగా మాట జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంటున్నాడు ఆయన. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. శ్రమ ఏం నేర్పుతుందట? ఓర్పును. శ్రమ వలన ఏం తెలుస్తుంది అంటే మనం ఓర్పేటో చదవమా. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఎరిగి శ్రమల యందు ఏం పొందుకుందో అతిశయపడదు. అంటే నాకు శ్రమ వచ్చింది అంటే ఆ శ్రమ నాలో ఏం చూస్తుందంటే నా ఓర్పుని చూస్తుందట. ఆ ఓర్పు నాకు పరీక్ష పెడుతుందట, నేను నిలబడనా లేదని. ఆ పరీక్ష ఏం చూపిస్తుందంటే మన నిరీక్షణని చూపిస్తుంది. ఎందుకంటే ఈ శ్రమలో నేను కానీ నిలబడపోతే నా నిరీక్షణ నేను ఏమవుతానండి? కోల్పోదు. నిరీక్షణ అంటే మన దేని గురించి అయితే చూస్తున్నాం అదే మన నిరీక్షణ. ఆ పరుగు పందెం చివరన ఏముందంటే ఒక బహుమానం ఉంది. ఇప్పుడు ఆ బహుమానం పొందుకోవాలనే ప్రయత్నంలో నేను పరీక్షించబడుతున్నాను. ఆ పరీక్షలో నేను నిలబడాలంటే ఆ శ్రమలో నేను ఏం పొందుకోవాలంట? ఓర్పు కలిగి భరించాలి వాటిని. ఆ శ్రమల యందు మీరు అతిశయపడండి అంటున్నాడు ఆయన. అలా అతిశయపడి యేసు వైపు చూస్తే మన ప్రయాణం సాగుతుంది. అంతేకాదు మన శ్రమ నుండి కూడా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన విడిపిస్తాడు, ఆయన ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆయన మనం వదిలిపెట్టాడు. ఆయన ఏవో కొన్ని ఉంటాయి ఆయన మన జీవితాల్లో ఉంచాల్సిన కొన్ని ఉంచుతాడు. ఆయన అలాగే అన్నీ ఉంచుతాడు. ఆయన పౌలు గారికి ఏం పెట్టాడట? శరీరంలో ఒక ముళ్ళు ఉందట. అంత గొప్ప సేవకుడు అడిగాడు, ముమ్మారు అడిగాడు, అయ్యా ఈ ముళ్ళు తీయి అంటే దేవుడు ఏమన్నాడు? ఇంకోసారి అడగదు నాయన, ఇంకోసారి అడగద్దు అన్నాడు. అంతే, నా కృప నీకు చాలు అంటే అర్థం ఏంటి? తీస్తానంటే తినానడా? నువ్వు ఎన్నిసార్లు అంటే తీనది ఉన్నాయి. దాని గురించి పౌలు గారు మాట అంటారు, దాన్ని బట్టి నేను అతిశయపడుకుంటున్నట్లు దేవుడు నాలో అది ముళ్ళు పెట్టాడట. ఆ ముళ్ళు ఎందుకు పెట్టాడు తెలుసా? ఒకవేళ పౌలు ఎక్కడ తన యొక్క భక్తి జీవితాన్ని బట్టి అతిశయపడతాడని చెప్పి ఒక చిన్న ముళ్ళు పెట్టాడట. అందుకే ఆ ముళ్ళని తీనేయ్యా అలాగే ఉన్నాను. 3 సార్లు అడిగాడు, మరి అడగడం మానేశాడు ఆయన. ఆ ముళ్ళు ఆయన ఆరోగ్య పరిస్థితి చాలామంది అంటారు, ఎన్నో రకరకాలు ఉన్నాయి వాళ్ళు, ఏదైనా కావచ్చు. కానీ ఆ బలహీనత ఉంది, నేను నా ప్రభువుందు బలవంతుడిగా ఉన్నాను అన్నది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఈ విశ్వాస ప్రయాణంలో, ఈ ఇరుకు మార్గంలో అనేకమైన శ్రమలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావచ్చు, అనేకమైన నిందలు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు, అనేకమైన అవమానాలు ఎదుర్కొనే పరిస్థితులు రావచ్చు. అయితే దేవుని వాక్యం అంటుంది, ఈ పరుగు పందెంలో ఆయన వైపు మాత్రమే చూస్తూ ఆ శ్రమల్లో ఓర్పును కలిగి కానీ మనము మిగతా వాటన్నిటినీ నిర్లక్ష్యం పెట్టి, అంటే వాటిని పక్కన పెట్టి మన గురి ఆయన మీద పెట్టి ఆయన కోసం మనం ముందుకు సాగగలిగితే మన జీవితంలో ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతాం. మన కోసం దాచబడి ఉంచిన ఆ బహుమానాన్ని పొందుకోగలుగుతాం. అలా పొందుకోవాలంటే ఎక్కడ కూర్చునిపోవద్దు, ఎక్కడ నిలబడిపోవద్దు, ఎక్కడ అలసట చెంది విడిచిపెట్టద్దు. కానీ ఈ పరుగు పందెంలో చివరి వరకు పరిగెడతాం. దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ శక్తితో ఈ పరుగు పందాన్ని తొదముట్టించడానికి దేవుడు మనకి సహాయం చేయగలగా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కృపదనికి వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు మాత్రం ఎందుకు మనతో మాట్లాడుతున్నాను. నీ వాక్యం ద్వారా బలపరుచుకుందుకు, ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించినాను అయ్యా. విశ్వాసానికి కర్తీయులను కొనసాగించువాడైనా నీ వైపు చూస్తున్నా ప్రభా. ఈ పరుగు పందులు ముందుకు సాగాలన్న ప్రభా, నీవు మాకు ఇచ్చిన ఈ మాటలు బట్టి తండ్రి నాయన అయ్యా, ఈ పరుగు పందెంలో ఎక్కడ మేము అలసట చెందకుండా, నిర్లక్ష్యం పొందకుండా నాయన, ఆ గమ్యాన్ని చేరే వరకు నాయన, ఆ శ్రమంలోనైనా ఓర్పుని కలిగినైనా మా విశ్వాసాన్ని బలపరుచుకున్న ప్రభా, మా నిరీక్షణలో ఉన్న ఆ బహుమానాన్ని పొందుకోవడానికి తండ్రి మీ ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం దయచేయండి అయ్యా. మాకు కావాల్సిన ఆదరణ మీరు ఇవ్వండి అయ్యా, మాకు కావాల్సిన బలాన్ని మీరు ఇవ్వండి అయ్యా. అయ్యా, ఒకవేళ మేము కొన్ని విషయాల్లో బలహీనలుగా, మరి కొన్ని విషయాలు శ్రమలు గుండా వెళ్తున్నామేమో తండ్రి, సమస్తాన్ని ఎరిగి సమస్తాన్ని సమకూర్చి జరిగించేవాడుగా ఉన్నావు కాబట్టి నేను మా పట్ల నీ మేలైన కార్యాలతో మమ్మల్ని నింపడిన ప్రభావ. ఆ
గమ్యం చేరే వరకు నా తండ్రి నేను విశ్వాస జీవితంలోనైనా మా గురి మా లక్ష్యమైనా లోకం వైపు కానీ మనుషుల వైపు కానీ అధికారుల వైపు కానీ అయినా ఏ ఒక్కరి వైపు చూడకుండా నా ప్రభు నీ ద్వారా పొందుకునే విశ్వాసాన్ని నీ ద్వారా ముగించే వరకు నాయన నిన్ను మాత్రం చూసే భాగ్యత మాకు దయచేసి బలపరచుకున్నాను. ఈ వాక్యం ధర్మతో మాట్లాడినందుకు కేవలం నీ ఒక్కడికే సమస్తమైన మహిమంత ప్రభావాలు ఆరోపించుకుంటూ మా రక్షణ ప్రభువు యేసు క్రీస్తు నామమున చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.